డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటుడు, అద్భుతమైన హాస్య నటుడు, మనందరం కూడా చాలా ప్రేమించే రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వాటితోనే సోషల్ మీడియాలో కానీ లేదంటే మీడియాలో కానీ ట్రోల్ అవ్వటం అనేది చూస్తున్నాం మనం. ఇప్పుడు లేటెస్ట్గా కాంతారావు గారికి సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంతారావు గారిని పొగిడే సందర్భంలో కాంతారావు గారిని చూసి కాంతారావు గారి యాక్టింగు, ఆయన అభివృద్ధి చూసి తమిళ నటుడు ఎంజీఆర్, తమిళ హీరో ఎంజీఆర్ ఉచ్చపోసుకునేవాడని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్టబుల్ కాదు. ఇప్పటికే దీని మీద తమిళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నడిగర్ సంఘం అంటే తమిళ నటుల సంఘం అనేది దీని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది, సారీ చెప్పాలని చెప్పడం జరిగింది. అలాగే నాజర్ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ గారు, అలాగే హీరో విశాల్, వీళ్ళందరూ కూడా సారీ చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. వాళ్ళు ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే సారీ చెప్పాలి. ఎందుకంటే మీరు కాంతారావు గారిని మంచి నటుడు అని చెప్పొచ్చు, చాలా గొప్ప నటుడు అని చెప్పొచ్చు, అద్భుతమైన నటుడు అని చెప్పొచ్చు, ఎంతైనా పొగడచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎంజీఆర్ గారు లాంటి మహానటుడిని, మహానాయకుడిని రెండు మన ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఎలాగైతే పెద్ద హీరో, టాప్ హీరో, అలాగే గొప్ప నాయకుడు ఎలాగైతే అయ్యాడో, ఒక పార్టీని పెట్టి ముఖ్యమంత్రి ఎలాగైతే అయ్యాడో, తమిళనాడులో కూడా ఎంజీఆర్ గారు అలాగే చాలా పెద్ద హీరో. అలాంటి హీరో ఆయన కూడా ఒక పార్టీని పెట్టి, అన్నా డిఎంకే పార్టీని పెట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆయన తర్వాత ఆయన శిష్యురాలు జయలలిత ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈరోజు కూడా అన్నా డిఎంకే పార్టీ తమిళ రాజకీయాల్లో చాలా ప్రముఖమైన పాత్ర, ప్రధానమైన భూమిక పోషిస్తుంది తమిళ రాజకీయాల్లో. అలాంటి ఎంజీఆర్ గారిని పట్టుకొని అలాగా తీసిపారేసి మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ గారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, గతంలోనూ ఇలాగే చేశారు. ఆయన ఏదో సరే పెద్దవాడు కదా, సీనియర్ నటుడు కదా అని చెప్పి అప్పుడు కూడా వదిలేశారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఈయన చేసిన తప్పులు ఒకటి కాదు రెండు కాదు. ఆలీని, కమెడియన్ ఆలీని పట్టుకొని లకారంతో లాకొడుకు అని మాట్లాడాడు. అలాగే కాదంబరి కిరణ్ని కాకి అని మాట్లాడాడు. కీ అంటే కాదంబరి, కీ అంటే కిరణ్, అది కాకి అని మాట్లాడడం చాలా తప్పు కదా. ఇతన్ని ఒక మైనారిటీని పట్టుకొని, మైనారిటీ నటుడిని పట్టుకొని, మైనారిటీకి ఎంతమంది మైనారిటీలు ఆ రోజు చాలా బాధపడ్డారు. మా ఆలీని పట్టుకుని నువ్వు లకారంతో మాట్లాడతావా. ఇది కాకుండా రోజా ఆవిడ ప్రముఖ హీరోయిన్, రాజకీయాల్లో ఉంది, మంత్రి పదవి కూడా నిర్వహించింది. అలాంటి రోజాని పట్టుకుని దాన్ని హీరోయిన్ చేసింది నేనే అని, దాన్ని అని మాట్లాడడం అంటే ఒక మహిళని కూడా తోలనాడి మాట్లాడడం, తక్కువ చేసి దాన్ని దీన్ని అని మాట్లాడడం అనేది ఆ రోజు కూడా అందరూ విమర్శించారు. మళ్ళీ అదే సందర్భంలో హీరోయిన్ రవళిని పట్టుకుని ఇప్పుడు ఆ అమ్మాయి పాపం చాలా లావ్ అయిపోయింది. బాడీ షేమింగ్ చేయడం, ఏకంగా గుండ్రాయిలాగా ఉన్నామని చెప్పి బాడీ షేమింగ్ చేసాడు. అంటే మహిళలని లేదు, బాడీ షేమింగ్ చేస్తాడు, మహిళలంటే గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు కాకి ఇలాంటి మాటలు మాట్లాడతాడు, మైనారిటీకి సింబల్ పట్టుకుని లకారాలతో మాట్లాడతాడు. ఇవన్నీ కాకుండా బ్రహ్మానందం గారిని నువ్వు ముస్లిం ఉండాగుడికి అయిపోయావు అని చెప్పి మాట్లాడడం ఎంత అసహ్యకరమైన విషయం ఇది. అంత గొప్ప నటుడిని పట్టుకొని ముస్లిం ఉండాకొడుకు అని, అది కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంటర్నల్గా ఎన్ని మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటాయి, సరదాగా జోకులు వేసుకున్నట్టు మాట్లాడితే బాగానే ఉంటాయి. కానీ సభా మర్యాదను తప్పి మాట్లాడితే ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ కాదు. ఇది కాకుండా అసలు డేవిడ్ వార్నర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా, మన దేశం వాడు కూడా కాదు, అలాంటి వాడిని పట్టుకోవడం కూడా ఈ డేవిడ్ వార్నర్ దొంగ ఉన్నాడు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. అంటే ఇవన్నీ కూడా సభా మర్యాదతో మాట్లాడే మాటలు ఏది సభా మర్యాదతో మాట్లాడే మాటలు కాదు. అయితే వీటన్నిటికీ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అందరూ ఇంకేదో వాళ్ళ అమ్మాయి ఏదో చనిపోయింది, అప్పటి నుంచి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు ఏదో చెప్తున్నారు. అలాంటప్పుడు ఆయన పిలవకండి.
ఆయన్ని సభలకి పిలవకండి, సభా మర్యాద తెలియని వ్యక్తిని సభలకి పిలవకండి, మైక్ ఇచ్చి మాట్లాడమాకండి. కెమెరాల ముందు ఇష్టరాజ్యంగా మాట్లాడితే ఎలా? మనం ఏదో బెడ్రూమ్లో సంసారం చేస్తాం కదా అని చెప్పి స్టేజ్ మీద కూడా వచ్చి సంసారం చేస్తామా? మనం ఇంటర్నల్గా ఏదో నువ్వు మనం కూర్చున్నప్పుడు మాట్లాడుకునే మాటలు, ఏదో మందు కొడుతూ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునే మాటలలాగా వాటిని అన్నింటినీ తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడతారా? మహిళల్ని అగౌరవపరుస్తూ మాట్లాడతారా? బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడతారా? అలా ఈరోజు స్థాయి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే తన తోటి వాళ్ళందరి గురించి మాట్లాడడం అంటే పోయి ఓకే, మనకి ఇంటర్నల్గా బాగా మనం ఆ రోజు బాగా కావలిసి తిరుగుతాం కాబట్టి మనం మాట్లాడేమన్న అందం చందం. వేరే దేశం వాడిని మాట్లాడడం ఇంకా ఘోరం. అది కాకుండా ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయింది? అసలు నీకు ఎంజీఆర్కి ఏం సంబంధం? ఎన్టీఆర్ గారి ఇంట్లో నువ్వు పుట్టావు పెరిగావు అవన్నీ ఓకే, ఎంజీఆర్ గారితో నీకేం సంబంధం? ఎంజీఆర్ గారిని అంత పెద్ద మాట్లాడే వాడివా నువ్వు? అక్కడ ఎంజీఆర్ని అన్నావంటే ఇక్కడ ఎన్టీఆర్ని అన్నట్టే లెక్క. ఆ స్థాయి వ్యక్తిని నువ్వు అంటాను, నువ్వు నీ స్థాయి ఏంటి అసలు? కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రాజేంద్ర ప్రసాద్ మీద మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి. గతంలోనే చర్యలు తీసుకుని ఉండవలసింది, తీసుకోలేదు. అవి మాట్లాడినప్పుడు కూడా మంచు విష్ణునే అధ్యక్షుడిగా ఉన్నాడు, మరి మంచు విష్ణు అప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. కనీసం ఎప్పుడైనా సరే ఒకసారి రెండు సార్లు కాదు, ఇది రిపీట్ అవుతుంది కాబట్టి మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు రాజేంద్ర ప్రసాద్ గారి మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళంటే ఇంతే కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది. లేదంటే ఇండియాలో ఉన్న నటులందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇలాగే ఉంటారు కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది. రెండు భాషల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణం అవుతుంది. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటలు, ఎంజీఆర్ గారిని మాట్లాడిన మాటలు రెండు రాష్ట్రాల మధ్య, రెండు భాషల మధ్య, రెండు ఇండస్ట్రీల మధ్య, సినిమా ఇండస్ట్రీలు రెండింటి మధ్య కూడా విభేదాలకు కారణం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ ఇమీడియట్గా క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే అతని మీద మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి. అలాగే సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సినీ ప్రేమికులుగా, సినీ క్రిటిక్గా మేము డిమాండ్ చేస్తున్నాం.